భవిష్యత్తులో నిలబడాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాల్సిందేనా? అందుకే ఉప ఎన్నికను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? కేటీఆర్ హరీష్ రావుకు ఉప ఎన్నిక సవాల్గా మారిందా? ఉప ఎన్నికల్లో కేటీఆర్ హరీష్ రావుకు కేసీఆర్ ఏం టాస్క్ ఇచ్చారు? ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తారా? ఇంతకు గులాబీ బాస్ వ్యూహం ఏంటి? వాచ్ ఇట్. జూబ్లీహిల్స్ బైపోల్కు నామినేషన్ గడువు ముగిసింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు చావోరేవుగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటముల ప్రభావం పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనే చర్చ గులాబీ పార్టీలో నడుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశం ఉండడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 3 ఏళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో నిలవాలంటే జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే నాంది పలకాలని కేసీఆర్ భావిస్తున్నారట. దీంతో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్, హరీష్ రావులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు కేటీఆర్, హరీష్లు జూబ్లీహిల్స్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఇద్దరు ఒకే వేదికను పంచుకోవడం ద్వారా పార్టీ క్యాడర్లో జోష్ను నింపే ప్రయత్నం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్, హరీష్ రావులు పాల్గొని గులాబీ క్యాడర్లో జోష్ నింపారు. ఇక గులాబీ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తోంది. సిటీలో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా చలో బస్ భవన్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ తీసుకుంది. ఇందులో భాగంగా మెహదీపట్నం నుంచి హరీష్ రావు ఆర్టీసీ బస్సులో ప్రయాణించగా, సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో కేటీఆర్ బస్ భవన్ వరకు ప్రయాణించారు. దీపావళి పండుగ సందర్భంగా హైడ్రా బాధితులతో కేటీఆర్ దీపావళి పండుగ జరుపుకోగా, మూసీ బాధితులతో కలిసి హరీష్ రావు దీపావళి పండుగ జరుపుకున్నారు. హైదరాబాద్ సిటీలోని బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో హరీష్ రావు బస్తీ దవాఖానాల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్, హరీష్ రావు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకున్నారన్న చర్చ బీఆర్ఎస్లో నడుస్తోంది. మరోవైపు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అత్యంత కీలకంగా మారింది. దీంతో కేటీఆర్ జూబ్లీహిల్స్ పై ఫోకస్ పెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ సత్తా చాటాలంటే గెలవాల్సిందే అన్న అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నారు. నాయకుడిగా కేటీఆర్ రాజకీయ చిత్రతకు ఉప ఎన్నిక కీలకంగా మారింది. గతంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చక్రం తిప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో మెజారిటీ సీట్లు గెలవడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించారు. పోలింగ్ బూత్ల వారీగా పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. వార్ రూమ్ ద్వారా కేటీఆర్ పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఒకవైపు ఇంటింటి ప్రచారం, మరోవైపు బైక్ ర్యాలీలు సైతం చేపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని బైపోల్స్లో విజయం సాధించాలని కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు. కేటీఆర్తో పాటు ప్రచార బాధ్యతలను హరీష్ రావు భుజానికి ఎత్తుకున్నారు. ఇంటింటికి బాకీ కార్డులు పంపిణీ చేయడంతో పాటు హరీష్ రావు బైక్ ర్యాలీ సైతం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ చేరికలపై కూడా దృష్టి పెట్టింది. ఇతర పార్టీలోని అసంతృప్త నేతలకు గులాబీ కండువా కప్పుతున్నారు. ఇక గులాబీ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు సహా 37 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టు రిలీజ్ చేశారు. ఇక ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తారా లేదా అనే టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం తర్వాత కేసీఆర్ బయటకు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభలో పాల్గొన్నారు. దీంతో ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారా లేక కేటీఆర్, హరీష్ రావు పైనే భారం వేస్తారా అనే దానిపై గులాబీ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే చివరి దశ ప్రచారం వరకు గ్రౌండ్లో పరిస్థితిని బట్టి ప్రచారానికి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారన్న వాదన బీఆర్ఎస్ వర్గాల్లో నడుస్తోంది.